హ్యుందాయ్ i10 స్పోర్ట్స్ మోడల్ 2009 పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న. బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్. నా గుడ్ మార్నింగ్ అన్న, నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్. బట్ వీడియోకి ఎలా పోయే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి. మన ఛానల్లో లో బడ్జెట్లో 20-30 నుంచి కార్స్ పెడుతుంటాం, స్పాట్లో తీసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, బట్ లేట్ చేయకుండా ఇక వీడియోకి వెళ్తాం. స్క్రీన్ మీద చూడవచ్చు, మనకు హైదరాబాద్ నుండి హ్యుందాయ్ i10 స్పోర్ట్స్ టాప్ మోడల్ అన్న. 2008 మ్యానుఫ్యాక్చరింగ్, 2009 రిజిస్ట్రేషన్, 2029 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. పవర్ స్టీరింగ్, ఆల్ పవర్ విండో, సెంట్రల్ లాకింగ్, ఏసీ వర్కింగ్ ఉంది. 1,27,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. సెకండ్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు. లోపల లెదర్ సీటింగ్ ఉంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, 40% టైర్స్ ఉన్నాయి, ఏసీ వర్కింగ్ ఉంది. బట్ పోతే టోటల్ రీపెయింట్ అయిందన్న. ఓకేనా? బట్ పోతే కార్ అయితే టోటల్ ఇంజన్, బాడీ, సస్పెన్షన్ టోటల్ ఓకే ఉంది. బట్ పోతే కొంచెం రైట్ సైడ్ పిల్లర్ సైడ్ కొంచెం డెంట్ అయింది, అది వర్క్ చేయించినారు. బట్ అంతేగాని వేరే సస్పెన్షన్, వేరే అప్రాన్లు, లెగ్ పీసులు టోటల్ ఒరిజినల్ ఉన్నాయంటున్నారు. బట్ పోతే టోటల్ రీపెయింట్ చేయించినారు. కాబట్టి దీని ప్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ. యాక్చువల్లీ 2009 అంటే మార్కెట్ వచ్చేసి 1,50,000, 1,40,000 ఉంటుంది. అటువంటిది 99,500. దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అన్న. ఎందుకంటే చిన్న డెంటు, అది కూడా పిల్లర్ సైడ్ పైన కొంచెం డెంటు కావడం వల్ల అది చేపించినారు వర్క్ కూడా. బట్ పోతే టోటల్ రీపెయింట్ చేయించినారు. కాబట్టి దీని ప్రైస్ అనేది ఓన్లీ 99,500. అంత తక్కువలో పెడుతున్నాం. లేదంటే మార్కెట్ మాత్రం 150, 145 ఉంటుంది అన్న. ఓకేనా? అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కార్ తక్కువలో పెట్టారు, రేపు నెక్స్ట్ కారు మళ్ళీ 140 పెట్టారు, 130 పెట్టారంటే మార్కెట్ అయితే 135 నుండి 145 ఉంది. బట్ ఇది కొంచెం యాక్సిడెంట్ అంటే పైన పిల్లర్ సైడ్ కొంచెం డెంట్ అయింది, అదొకటి వర్క్ చేపించారు. అసలు ఇప్పుడు క్లీన్ అండ్ నీట్గా ఉంది. బట్ మొత్తం టోటల్ రీపెయింట్ అయింది. రీడింగ్ కూడా 1,27,000 కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ అంటున్నారు మళ్ళీ. ఓకేనా? కార్ అయితే ఇది చాలా తక్కువ రేట్ అన్న. అసలు 2029 వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది, ఏసీ వర్కింగ్ ఉంది, పవర్ స్టీరింగ్, ఆల్ పవర్ విండో, టాప్ మోడల్ అన్నమాట. ఇది హ్యుందాయ్ i10లో టాప్ మోడల్ స్పోర్ట్స్, నెక్స్ట్ మ్యాగ్నా, తర్వాత ఎరా. కాబట్టి కార్ అయితే ఇది చాలా మంచిగా ఉంటుంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఎందుకంటే మ్యాక్సిమం మన ఛానల్ లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, 20-30 కాడ నుంచి. ఎందుకంటే మా అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అల్లు, కోడలు వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనలేరు. తక్కువ బడ్జెట్లో మంచి మోడల్ కార్లు ఇప్పించాలనేది మన కోరిక. చాలా మందికి ఇప్పిస్తున్నాం అన్న. రోజుకి 2-3 కార్లు అమ్ముతున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇప్పించాలి. అందరూ కార్లలో తిరగాలి, అమ్మ నాన్నలతో తిరగాలి, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో తిరగాలి, అన్ని చోట్ల తిరగాలి, అన్ని మంచి మంచి ప్రదేశాలు తిరగాలి, తల్లిదండ్రులతో తిరగాలి, చూడాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అది సాయి ప్లస్ వాటి ద్వారా తీరుతున్నారు. ఇది మాత్రం 100 కాదు 200% పక్కా. ఓకేనా? కార్ అయితే ఇది టాప్ మోడల్, చాలా తక్కువ రేట్ అన్న. ఇంత తక్కువలో ఎవరు పెట్టరు. 99,500. దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఎప్పుడైనా సరే కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్, బాడీ, సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి బట్ ట్రయల్ వేసి మెకానికల్ చెక్ చేసుకొని అప్పుడు దాన్ని బట్టి కొంచెం తగ్గింపు చేసుకోవాలి. i10 స్పోర్ట్స్ టాప్ మోడల్, బ్యాక్ వైఫర్ కూడా ఉంటుంది. కలర్ కూడా చాలా నీట్గా చేశారు. బండి అయితే చాలా బాగుంది. రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఏమాత్రం లేట్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు. మీరు చేసే ఒక్క లైక్ 1000 మందికి షేర్ అవుతుంది. కనీసం ఒక 10-20 మంది కన్నా కార్ ఇప్పిద్దాం. మీ సపోర్ట్ ఉండాలి, లైక్ ఉండాలి, సబ్స్క్రైబ్ ఉండాలి. ఓకే, ఉంటా. రేట్ బెస్ట్ టాప్లాగే ఉన్నది.